ప్రజల గుండెల్లో దేవుడు, నా రాజకీయ గురువు, నా దైవం డాక్టర్ వైఎస్ఆర్. రాజన్నతో పాదయాత్రలో ఆయనతో అడుగులు అడుగు వేశాం. రాజన్న కుమారుడు జగనన్నతో పాదయాత్రలో అడుగు వేశాం. రాజన్న పాదయాత్ర దేశ చిత్రపటాన్ని మార్చింది. చాలామంది అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆయన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దిక్కు మొక్కు లేని కాంగ్రెస్ పార్టీని 2004 సంవత్సరంలో భారతదేశంలో అధికారాన్ని కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి అందరం కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిచిన స్థానాలు నాకు తెలిసినంత వరకు 135 అనుకుంటా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారుగా 35 స్థానాలు పైచిలుకు గెలిపించి ఆ రోజున భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి పీఠంలో కూర్చోపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారిని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అప్పుడే కాదు, 2004 నుంచి 2009లో ఎన్నికలు జరిగితే ఆ రోజున మరలా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడే శైలజన్ చెప్పాడు, ఆరోగ్యశ్రీ ఒకళ్ళ ప్రాణాలు కాపాడటం కాదు, కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆయన పాదయాత్ర ఆనాడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మన పిల్లలు ఇంజనీర్ అంటే తెలియదు, డాక్టర్ అంటే తెలియదు, ఎంబీఏ అంటే తెలియదు, ఎంసీఏ అంటే తెలియదు, బీఈడి అంటే తెలియదు. ఆ రోజుల్లో చౌదరి గారు అబ్బాయో, నాయుడు గారు అబ్బాయో, రెడ్డి గారు అబ్బాయో, శెట్టి గారు అబ్బాయో ఇంజనీర్లు అని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని చూసి అబ్బా ఇంజనీర్ చదివాడంటారు అనుకునేవాడు. కానీ ఈ రోజున ఇంటికి 2-3 ఇంజనీర్లు తయారయ్యారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ నిర్ణయమే మన చరిత్రని మార్చింది అని చెప్పేసి మనం చెప్పాలి. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారి చలవ. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు, ఎక్కడ గోడు లేదు, ఎక్కడ ఇంటి స్థలం లేదు, ఎంతమందికి ఆశ్రయం కల్పించి ఈ రోజున అన్నార్తుల హృదయాల్లో దేవుడిగా మిగిలిపోయాడు. నిజంగా నా అదృష్టం ఏంటంటే కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 2-3 అత్యంత సన్నిహితుల్లో చిన్న వయసులోనే నన్ను గుర్తించాడు. రాజశేఖర రెడ్డి గారు కృష్ణా జిల్లా వచ్చాడన్నా, గుంటూరు జిల్లా వచ్చాడన్నా, పక్కన ఏ జిల్లా వచ్చాడన్నా ఆ గదిలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాడు. ఆ దేవుడితో సాన్నిహిత్యం, నిజంగా అటువంటి దేవుడి రాజకీయ జీవితంలో నన్ను ఈరోజు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అన్న నేతృత్వంలో, అప్పిరెడ్డి అన్న నేతృత్వంలో సెంట్రల్ ఆఫీసులో ఈరోజు గర్వంగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకునే అవకాశం, ఆ మహనీయుడిని కీర్తించుకునే అవకాశం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఏకైక నాయకుడు రాజన్న అని చెప్పేసి మనం అందరం కూడా ఆ మహనీయుడికి మరొక్కసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ, ఆ మహనీయుడు అడుగు జాడల్లో ఆ రోజున 2004లో ఆయన పుణ్యమా అని చెప్పేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆయన పుణ్యమా అని చెప్పేసి 2009లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవి, ఆ తర్వాత రాజన్న మన నుంచి దూరమైన తర్వాత
రాజశేఖర్ రెడ్డి గారి ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోతే, కొన్ని వందల మంది చనిపోతే, మన నాయకుడు, మన రాజన్న బిడ్డ, మన జగనన్న అందరినీ ఓదార్చడానికి, అందరినీ పలకరించడానికి, ఆ కుటుంబాలని నేనున్నాను అని చెప్పడానికి బయలుదేరితే అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితుల్లో ఢిల్లీ కోటని సైతం తలదన్ని మనకి ఒక నాయకుడు ఉన్నాడు, నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి ఆయన నాయకత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఇంతమంది నాయకులు ఉన్నామంటే జగనన్న ఒక్కడే. ఆయన నాయకత్వంలో ఈ రోజున భారతదేశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మనందరం ఒక్క తాటి మీద ఉందాం. మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసే వరకు మనం అందరం కూడా విశ్రమించకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎప్పుడైతే ఆ రోజు ఓదార్పు యాత్ర వద్దు అని చెప్పేసి ఆ అధిష్టానం చెప్పిందో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ. అంటే రాజన్న పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజన్ననే కాదన్న కాంగ్రెస్ పార్టీ సముద్ర గర్భంలో కూడా కలిసిపోయిన పరిస్థితులు మనం అందరం కూడా చూసామని చెప్తూ, ఈరోజు మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి కలిసి కట్టుగా మరలా జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.